సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. పెద్దూరు సెంటర్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ హమాలి కొరత ఉండడం వలన ఇక్కడ జోకుడు లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన రైతులకు ఇప్పుడు వాన వచ్చే పరిస్థితి ఉంది. వడ్లు తడిసి రైతుల వడ్లన్నీ నానిపోయే పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇక్కడ హమాలీల కొరత ఎక్కువ ఉండి ఉన్న హమాలీలకు రేటు గిట్టగా వేరే హమాలీ రాని పరిస్థితి ఉన్నది. బయట ఇల్లంతకుంట మండలంలో 50-55 ఈ పద్ధతి ఉంటే ఇక్కడ దాదాపు పెద్దూరు సెంటర్లో 42 రూపాయలు ఇచ్చుట్ల వీళ్ళకు కూలీ గిట్టని పరిస్థితి ఉన్నది. కూలీ గిట్టక ఇక్కడ హమాలీలు రాక జోకడము లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వలన ఇటు రైతులకు నష్టము, పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరగడం జరుగుతుంది. అట్లాగే లారీల కొరత కూడా ఉంది. లారీ వచ్చినా ఇక్కడ లోడ్ చేసినా అక్కడ మిల్లులకు వేయడానికి అక్కడ హమాలీల కొరత చేయబట్టి అక్కడ కూడా దిగుమతి జరగని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఈ సెంటర్లలో ఈ పరిస్థితి రావడం జరుగుతుంది. ఎందుకంటే పేన పసల్లనే ఇటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు కూడా మేము సిపిఎం పార్టీగా కార్మిక సంఘంగా ప్రభుత్వానికి కలెక్టర్కు చెప్పడం జరిగింది. వచ్చే సీజన్లో కూడా ఈ పరిస్థితి రాకుండా మొదలే 1-2 నెలల ముందు సెంటర్లు నడిపేటోళ్లతోని, అటు మిల్లుల యజమానులతోని, ఇటు పౌర సరఫరాల అధికారులతోని, ఇటు హమాలీ కార్మికుల సంఘాలతోని 2-3 నెలల ముందే మీటింగ్ పెట్టి సమస్య జటిలం కాకముందే ఈ సమస్య పరిష్కరించే కొరకు మీటింగ్ పెట్టాలని కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయినా కలెక్టర్ పట్టించుకోక, అధికారులు పట్టించుకోక, అటు ప్రభుత్వం కూడా పట్టించుకోక మేడ మీదకి వచ్చినాక దాదాపు రైతులు ఇక్కడ నెల నుంచి వడ్లు పోసి ఎండకు ఎంతోమంది కూడా వడదెబ్బకు చనిపోవడం కూడా జరుగుతుంది. అయినా ప్రభుత్వము మేడ మీదకి వచ్చినాక ఇటు వర్షాకాలం మోపైంది, ఇవన్నీ మేడ మీదకి వచ్చినాక ఇటు హమాలీలు కావాలి, ఉన్న హమాలీలకు కూలీ రేట్లు కూడా ఇవ్వమనే పరిస్థితిలో ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ జాప్యం జరిగి రైతులు పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. అట్లాగే 40 కిలోలు జోకే వేటును సంచికి 42 కిలోల జోకి క్వింటల్కు 5 కిలోలు 6 కిలోల దోపిడీ కూడా చేయడం జరుగుతుంది. దాని ద్వారా రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడున్న అధికారులు వేటు తప్పకుండా 40 కిలోలకు ఎక్కువ జోకకుండా చూడాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రేపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి ధర్నా కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.